చెప్పండమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్స్ లేదు. హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నా మిగతా విద్యార్థులకి? పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుందంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ ఉండాలి కదా. వాళ్ళకి ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ అనేబుల్ టు ఫేస్ అస్. అంతే. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు రావట్లేదు. అంతే, రావట్లేదు. అంటే కనీసం అంటే పేరెంట్స్ రానేప్పుడు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు. మీకు ఫుడ్ విషయం కావచ్చు, అవన్నీ ఏమైనా ప్రాపర్ గా పెడతారా ఇక్కడ? ప్రతిదీ ప్రాబ్లం ఉంది. అంటే ఈ ప్రాబ్లంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్గా ఉండదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలాసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్లో లేవు. అంతే. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు. ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోకపోవడం కారణాలు ఏంటి? ఇంకా అది వాళ్ళకి తెలిసి ఉండాలి. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇలా ఈ రోజు అనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవ్వము. ఎందుకు రావట్లేదు అంటే నైట్ మొత్తం నాటే జోక్. రోడ్ల పైన కూర్చోవడం అంటే నాటే జోక్. ఆడపిల్లలు రోడ్లపైకి వచ్చారంటే అది పెద్ద సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు. నిన్న డీన్ సార్ వచ్చారు. ఫోన్ చేపిమన్నా ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు. డీన్ సార్ వచ్చారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు. సార్ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకంటే మేము మ్యామ్ని ఖచ్చితంగా రమ్మన్నాం. సారీ, మ్యామ్ వాజ్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి వీసీ కూడా కాల్ చేసాం కానీ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడే. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఇంకా వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా, తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాము. అంటే ప్రాపర్ గా ఇప్పుడు డైరెక్టర్ మేడం అపాయింట్ అయింది మా కోసం, స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ వెల్ఫేర్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్సే పట్టించుకున్నప్పుడు ఆ పొజిషన్ తనకెందుకు? తనుండి మాకేంటి? ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ ఎందుకు? మా ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు అలాంటి పొజిషన్ వద్దు. తెలంగాణలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ. yes obviously. ఈ యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా మీరు ఊహించారా? అది బయటికి చెప్పుకోవడానికి ఇట్లా పరిస్థితులు ఉండవు కానీ లోపల అంటే ప్రతి ఒక్కరికి స్టే చేసే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి అన్నమాట. బాధ అనిపిస్తలే? ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చినాం కానీ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధ. ఇంకా 1 week లో మాకు సెమిస్టర్ ఉంది. కాకపోతే ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి తప్పదు. మార్పు కోసం కూర్చోవాలి. మార్పు కోసం. yes. ఓకే.